హాయ్ గాయ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు యుఎస్ యుఎస్ఏ స్టేట్స్ వివిధ పదాలతో పిలుస్తారు. గత కొంతకాలంగా న్యూస్లో బాగా వార్తల్లోకి వస్తున్నది యుఎస్ అండ్ ఆ దేశానికి అధ్యక్షుడు ట్రంప్. దీని గురించి అసలు ఎందుకు ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ ఇంత స్పెషల్, ఇంత పవర్ఫుల్, ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది ఒక 50 రాష్ట్రాలు కలిసి ఒక దేశంగా ఏర్పడ్డాయి. అదొక ఫెడరల్ కంట్రీ. అంటే దేశం నుంచి రాష్ట్రాలు కాకుండా రాష్ట్రాలన్నీ కలిపి దేశంగా ఏర్పడ్డాయి. అక్కడ ఆ రాష్ట్రాలలో 50 రాష్ట్రాలలో డిఫరెంట్ కాన్స్టిట్యుయెన్సీ, అంటే రాజ్యాంగం కానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ ఒక రాష్ట్రానికి సంబంధం ఉండదు. మన ఇండియా లెక్క దేశానికి ఒక్క రూల్స్ ఉండదు. అది ఒక 50 రాష్ట్రాలు కలిపిన ఒక దేశం. అందుకే అది ఫెడరల్ కంట్రీ అంటారు. అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ ఉంటుంది. ఆ దేశ జనాభా 34 కోట్లు. అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అనేది ఆ దేశం నుంచి కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ అన్నిటినీ ఆ దేశంలోని 50 రాష్ట్రాలకు ఈక్వల్గా వాళ్ళ పాపులేషన్ రేషియో ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అందుకే దట్ ఈస్ కాల్డ్ ఫెడరల్ గవర్నమెంట్. అందుకే అమెరికాకు అంత ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అమెరికా ఎందుకు అంత స్పెషల్, అంత పవర్ఫుల్ అనేది వివిధ అంశాల ద్వారా చూద్దాం. అక్కడ ఉన్న ప్రధానమైన అంశాలు ఎకనామిక్ కండిషన్స్, పొలిటికల్ అండ్ కల్చరల్ వివిధ అంశాలు. ఫస్ట్, ఎకనామిక్ కండిషన్. అమెరికా ఒక హైయెస్ట్ ఆర్థిక కలిగిన ఒక దేశం. అందుకే మన ప్రపంచంలోని ప్రతి ఒక్క దేశానికి సంబంధించిన కరెన్సీని అమెరికా కరెన్సీతోని యూఎస్ డాలర్తోని కంపేర్ చేశారు. అక్కడ యూఎస్ డాలర్ ఉంటుంది. అండ్ ప్రపంచంలోని చాలా పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క హెడ్ ఆఫీసెస్ అమెరికాలో ఉంటాయి. ఆ దేశంలోని కాలిఫోర్నియాలో కానీ వాషింగ్టన్లో ఉంటాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇట్లా ఏదైనా ఆ దేశంలోనే హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఆ దేశానికి సంబంధించిన వ్యక్తులే దాన్ని అధిపతులుగా ఉంటారు. సో యుఎస్ యొక్క ఫైనాన్షియల్ సామ్రాజ్యం, ఫైనాన్షియల్ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే యుఎస్ అగ్రగామిగా పవర్ఫుల్గా ఉండడానికి మెయిన్ రీజన్. రెండవ రీజన్, అక్కడ ఉన్న పొలిటికల్ వ్యవస్థ. అమెరికాలో, యుఎస్లో 2 ప్రధానమైన రాజకీయ పార్టీలు ఉంటాయి. ఒకటి రిపబ్లికన్ పార్టీ, రెండవది డెమోక్రాటిక్ పార్టీ. ప్రస్తుతం ఉన్న అక్కడ గవర్నమెంట్ అది రిపబ్లికన్ పార్టీ. ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి. ప్రీవియస్ గవర్నమెంట్ బైడెన్ది డెమోక్రాటిక్ పార్టీ. కమలా హ్యారిస్ గారు కూడా డెమోక్రాటిక్ పార్టీకి చెందిన వ్యక్తి. అక్కడ ఒక సిస్టమ్ ఉంది. అక్కడ అమెరికా అధ్యక్షుడు పోటీ చేసిన వ్యక్తి 2 సార్ల కంటే ఎక్కువ అమెరికాకు అధ్యక్షుడిగా చేయకూడదు. అంటే 80 years కంటే ఎక్కువ చేయకూడదు. ఈ సిస్టమ్ వల్ల అక్కడ అమెరికా చాలా సిస్టమేటిక్గా, చాలా ఫెడరల్గా ట్యాక్స్ కలెక్షన్ చేసే విధానం కానీ, ఎవరైనా రూలింగ్ అంతా చాలా బాగా చేస్తుంది. సో పవర్ఫుల్ అమెరికాలో డెమోక్రాటిక్ అనే విధానం, ప్రజాస్వామ్యం ఆయన రూలింగ్ ఎలక్షన్ జరుపుకునే విధానం అక్కడ చాలా పవర్ఫుల్గా, చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్, ఇన్నోవేషన్స్. అంటే ఎలాంటి కొత్త టెక్నాలజీ కానీ, కొత్త నెట్వర్క్స్ కానీ స్టార్ట్ అవ్వడం అంటే అది అమెరికాలో, యూఎస్లోనే స్టార్ట్ అవుతుంది. అంత ఇన్నోవేషన్ అక్కడ ఉంటుంది. ప్రపంచంలో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న చాలా టెక్నాలజీస్, చాలా నెట్వర్క్స్, సోషల్ నెట్వర్కింగ్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇవన్నీ యూఎస్ నుండి స్టార్ట్ అయ్యాయి. అనేక రకాల టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద, ఈ రోబోటిక్ టెక్నాలజీస్, మనం సినిమాలు చూసిన గ్రాఫిక్స్, ఇవన్నీ అమెరికాలోనే స్టార్ట్ అయ్యాయి. అక్కడ అంతా ఇన్నోవేషన్ టెక్నాలజీ ఉంది. అక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కానీ, ఈ వ్యాక్సిన్స్ తయారు చేసే విధానం కానీ, అన్ని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి అమెరికాలోకి వెళ్ళి వస్తుంది. అక్కడ వాళ్ళకు విద్యార్థులు కానీ, స్టూడెంట్స్ కానీ, స్కాలర్స్ కానీ అక్కడ అంత వాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, అంత ప్రోత్సాహం అందిస్తారు. దట్ ఈస్ వై అమెరికా ఇన్నోవేషన్లో అంత ప్రాధాన్యం ఉంటుంది. అందుకే అమెరికా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ యుఎస్ పవర్ఫుల్గా అండ్ స్పెషల్గా నెంబర్ 1గా ఉండడానికి. నెక్స్ట్, ఎడ్యుకేషన్. యుఎస్లో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ ఉన్నాయి. అవి ఎడ్యుకేషన్ విధానము, కాలేజెస్ ఇంకా ప్రపంచంలో ఏ దేశంలో ఉండవు. అందుకే ప్రపంచంలోని ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా యూఎస్కి వెళ్ళి చదువుకోవాలి, అమెరికాలో చదువుకోవాలి, అమెరికాలో జాబ్ చేయాలి, అమెరికాలో సెటిల్ కావాలి, అమెరికాలో ఇల్లు కట్టుకోవాలని చూస్తాడు. అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ విధానం, అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్, అక్కడ ఉన్న ఐటీ టెక్నాలజీ అనేది ఇందుకు ప్రధానకరం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అమెరికా నెంబర్ 1గా స్పెషల్గా, పవర్ఫుల్గా ఉండడానికి. అండ్ కమింగ్ టు
నెక్స్ట్ కల్చరల్. అమెరికా అనేది ఒక చాలా అరుదైన కల్చరల్ కలిగి ఉంటుంది. అక్కడ వివిధ సంస్కృతులు, సాంప్రదాయాలు, ఇన్నోవేషన్స్ పడిస్తారు. అక్కడ అన్ని రకాల మతాల వాళ్ళు, కులాల వాళ్ళు, అన్ని రకాల రిలీజియన్స్ వాళ్ళు ఉంటారు. ఒక బయోడైవర్సిటీ అనేది అక్కడ ఉంటుంది. ఈ ఇన్నోవేషన్ ఈ ప్రత్యేకత వల్ల ఈ అన్ని రకాల కల్చర్ను అవలంబించుకోవడం వల్ల అమెరికా అనేది అంత స్పెషల్గా, అంత అత్యుత్తమంగా ఉంటుంది. ఇప్పుడు అమెరికాలోని కొన్ని ప్రధానమైన ప్రోడక్ట్స్ అయిన కంపెనీలకైనా సీఈఓలుగా చేసిన వారు మన ఇండియన్స్ కానీ, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు, సౌత్ భారతీయులు, గతంలో అమెరికా ఉపాధ్యక్షురాలుగా చేసిన కమలా హ్యారిస్ కానీ మన ఇండియన్. అంటే అమెరికా ఏ ప్రాంతం నుంచి వచ్చిన వారైనా అక్కడ దేశంలో అత్యున్నత సిఇఓ పదవులుగా మైక్రోసాఫ్ట్, గూగుల్ కానీ ఉపాధ్యక్షులు కానీ, లాస్ట్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్షులుగా పోటీ చేసిన కమలా హ్యారిస్ కానీ, వీళ్ళందరూ వేరే వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ప్రాంతీయ తత్వాన్ని కానీ ఇలాంటి వాటి కానీ ప్రాధాన్యకుండా టాలెంట్కే చూపిస్తారు. అందుకే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అమెరికా అగ్రరాజ్యంగా, అగ్రదేశంగా ఉండడానికి. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ మెడికేర్ విధానం అంటే అక్కడ ఈ మన దేశంలో ఆరోగ్యశ్రీ లాంటి విధానాలు అక్కడ చాలా ఉంటాయి. అక్కడ గవర్నమెంట్ చాలా వరకు మెడికల్ స్కీమ్స్ ప్రొవైడ్ చేస్తుంది. ముఖ్యంగా మెడికేడ్, ఒబామా కేర్ ఇట్లాంటి రకరకాల ఈ మెడికల్ స్కీమ్స్ వల్ల అక్కడ అమెరికాలో ఆరోగ్య వ్యవస్థ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అండ్ అమెరికా అంత పవర్ఫుల్గా నెంబర్ 1 ఉండడానికి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా అమెరికాలో మిలిటరీ వ్యవస్థ అంటే అక్కడ సైన్యం, అక్కడ డిఫెన్స్ సెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అమెరికాలో ఉన్నంత డిఫెన్స్ మెథడ్ అంటే ఆ మిలిటరీ కానీ, సైన్యం కానీ వేరే ఏ దేశాల్లో ఉండవు. అందుకే అమెరికాగా అంత ప్రత్యేకంగా ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆల్సో రీజన్ అమెరికా అంత స్ట్రాంగ్గా ఉండడానికి, అంత నెంబర్ 1గా ఉండడానికి. అమెరికా యుఎస్ విస్తీర్ణంగా చాలా పెద్దగా ఉంటుంది, కానీ అక్కడ పాపులేషన్ ఓన్లీ 34 కోట్లు, 34 crores. ఇక్కడ పాపులేషన్ తక్కువ అంటే విస్తీర్ణంతో అంటే బయోగ్రఫికల్గా భూగోళం ప్రకారంగా జనాభా తక్కువ అవడం వల్ల దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఇంకొక రీజన్ అమెరికా అంత ఇన్నోవేషన్గా పెద్ద అగ్రగామిగా ఉండడానికి కారణం వివిధ దేశాల నుంచి వచ్చిన వారు. అక్కడ అమెరికాలో ఇండియన్ పాపులేషన్ 50 లక్షల మంది ఉంటుంది. ఈ 50 లక్షల మంది పోయిన వాళ్ళు అక్కడ లాయర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఎంతోమంది మన తెలుగు వారు ఇండియన్స్ అక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ అక్కడ ప్రత్యేక గుర్తింపు ఉంది. అక్కడ ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్కి, మైక్రోసాఫ్ట్కి, గూగుల్ లాంటి కంపెనీకి సీఈఓస్గా ఉంటారు. అక్కడ పనిచేస్తున్న చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ వాళ్ళందరూ మన ఇండియా నుంచి వెళ్ళిన వారే, అక్కడ చదువుకుని సెటిల్ అయిన వాళ్ళే. వీళ్ళందరికీ అక్కడ చాలా ప్రాధాన్యత ఇస్తారు ఆ దేశం వాళ్ళు. అమెరికాలో ఒక మామూలు వ్యక్తి కూడా అమెరికా అధ్యక్షుడు అంటే యుఎస్ ప్రెసిడెంట్ కాగలడు. ఒక మామూలు వ్యక్తి కూడా అక్కడ సీఈఓ కాగలడు. అండ్ ఒక మామూలు వ్యక్తి కూడా అక్కడ అమెరికాలో యుఎస్లో హాలీవుడ్లో టైటానిక్, అవతార్ లాంటి సినిమాలు తీయగలడు. సినిమా విభాగం హాలీవుడ్ కూడా అక్కడ ఉండడం వల్ల, హాలీవుడ్ అనే ఒక ప్లేస్ అక్కడ ఉండడం వల్ల దాన్ని అమెరికాకు అంత పెద్దది. హాలీవుడ్ అనే పేరుతో మనం బాలీవుడ్, టాలీవుడ్ అని మన పేర్లు మలుచుకున్నాం హిందీ సినిమాకు, తెలుగు సినిమాకు. దట్ ఈస్ ద another reason. This is all the reasons అమెరికా అంత పవర్ఫుల్గా, అంత స్పెషల్గా ఉండడానికి. దిస్ ఈజ్ మై అనాలిసిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.